నమస్కారం, నేను మీ జాహ్నవి. శ్రావణ మంగళవారం సందర్భంగా అష్టమి తిథిని పురస్కరించుకుని అరుణాచల మహాక్షేత్రంలో మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు శ్రీచక్ర నవావరణార్చన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా. మరి అక్కడి నుంచి అక్కడ విశేషాలు, పూజా విధి విధానాలు మరి ఎలా చేస్తున్నారు ఏంటి, జూమ్ కాల్లో మనకి డీటెయిల్గా వివరించడం కోసం గురువుగారు లైవ్లో రెడీగా ఉన్నారు. మరి ఒక్కసారి మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు నమస్కారం, చాలా సంతోషము. అక్కడ ప్రత్యక్షంగా మాకు ఈ కార్యక్రమాన్ని వీక్షింప చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. అయితే గురువుగారు, ఈరోజు అష్టమి కాదు నవమి అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మరి అష్టమి ఏంటి అని ఒక్కసారి ముందుగానే కాంట్రవర్సీ క్వశ్చన్ అనుకోవద్దు. మరి ఈరోజు అష్టమి అయినా దానికి సంబంధించి ఒక్కసారి చెప్పి పూజా విధి విధానం వివరించండి. ఎలాంటి సందేహము లేదు. చక్కగా ఒకసారి మళ్ళీ అమ్మవారి దర్శనం చూపిస్తున్నాను. అలాగే. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. మహాలక్ష్మి నమః. 18 అంగుళాల శ్రీచక్రం అండి ఇది. మన పరిసరాలలో ఎక్కడా కూడా పంచలోహాలతో నిర్మితమైనటువంటి 18 అంగుళాల శ్రీచక్రాన్ని చూసి ఉండం. కింద నుంచి పాదం నుంచి మొదలు పెడితే కూర్మం మీద శ్రీచక్రం ఉన్నది. చక్కగా మనకు కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని చెప్పి మనకు లలితా సహస్రనామంలో చెప్పబడి ఉన్నది. ఆ కూర్మం మీద మనకు శ్రీచక్రం అనేటువంటి కింద నుంచి కూడా ఒక్కొక్కటిగా చెప్పబడిన ఏర్పాటు చేయడం జరిగినది. 18 అంగుళాల్లో అష్టాదశ శక్తి పీఠాలకి మూలంగా 18 అంగుళాల్లో ఈ శ్రీచక్రాన్ని ఇక్కడ నిర్మితం చేయడం జరిగినది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అంటే స్వతహాగా ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ కూడా ఈ ఒక్క జనవరి నుంచి క్యాలెండర్ ని మాత్రమే అనుసరించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అలా వెళ్లే వాళ్ళెవరికి కూడా ఇవాళ అష్టమి కాదు, నవమి. కానీ మనకు సూర్యోదయానికి ముందు ఉషోదయం, అరుణోదయం అని 2 ఉంటాయి. ఆ సూర్యోదయం, ఉషోదయం, అరుణోదయం, ఆ ఉదయత్రయాలకి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం సంకల్ప తిథిగా మనం తీసుకోవాలి. దైవిక క్రతువులకి మనం వాడవలసిన తిథి అది. పితృపక్షాలుగా కనుక మనం ఏదైనా చేస్తున్నాము అన్నట్లయితే 9 తర్వాత 8 తర్వాత ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. దైవిక విధానంలో ఆరాధించేటువంటి ప్రక్రియకి మాత్రం సూర్యోదయం, అరుణోదయం, ఉషోదయం అనేటువంటి సమయంలో ఏదైతే ఉంటుందో ఆ తిథిని మనం ప్రధానంగా ప్రామాణికంగా తీసుకోవాలమ్మా. ఆ విధానాన్ని అనుసరించే ఇవాళ భౌమాష్టమి అని చెప్పడం జరిగింది. అవును గురుగారు, చాలా సంతోషము. అయితే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరణ ఒక్కసారి మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలియచేయండి. పూర్తి వివరణ అనేటువంటిదమ్మా మనం ఎంత వివరించినా ఎంత వివరించకపోయినా అర్థం చేసుకునే వాళ్ళకి, తెలుసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ ఒక్క విధానం చూడగానే అర్థమవుతుంది. శ్రీచక్ర నవావరణార్చన అరుణాచల క్షేత్రములో ఇవాల్టి రోజు చెయ్యవలెను సంకల్పము. ధనధాన్యాదులను అశేషంగా ఇచ్చేటువంటిది అమ్మవారు. ఎలాంటి కష్టాలైనప్పటికీ కూడా తలుచుకున్నదే, కష్టాల్ని నిర్వీర్యం చేసేటువంటిదే అమ్మ. అమ్మ అని అడగనది ఆవిడ ఏది పెట్టదు అనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇవాళ మనం ప్రత్యేకంగా ఏమీ అనక్కర్లేదు, చెప్పక్కర్లా ఎవరికి. అందులోనూ కూడా శ్రీచక్రము అనంటే ధనానికే ఇంధనం. అరుణాచలంలోనే మనం ఎందుకు చేశాము అనంటే కర్మ విపర్యాసాలన్నీ కూడా నిర్మూలన కావాలి అనంటే మనకు కేవలం అరుణాచలంలో మాత్రమే ఆ ఒక్క విధానం మనకు నడుస్తుంది, ఇంకెక్కడా కూడా నడవదు. కనుక అరుణాచల క్షేత్రంలో వచ్చి వాళ్ళ ఉదయం నుంచి సర్వతో భద్ర మండలాన్ని వేసి చూడండి. ఆ శ్రీచక్రం అనేటువంటిది మీకు తర్వాత పుష్పాలు తీసి నేను చూపిస్తాను. సుమారుగా 18 అంగుళాల హైట్ లో శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రానికి తర్వాత కూర్మం మీద ఉండేటువంటి శ్రీచక్రం అది. దానికి చేయవలసినటువంటి ఆరాధనలు, అర్చనలు కూడా ప్రత్యేకంగా సకల మానవాళి శ్రేయస్సును కోరి చేయటం జరిగింది.
ఇది ఈ రోజు నుంచి అమావాస్య వరకు వెళుతుందమ్మా. ఇవాళ ఒక్కరోజే కాదు, ఈ రోజు నుంచి ఇది అమావాస్య వరకు మనకు నడుస్తుంది. అమావాస్య రోజు నాడు మళ్ళీ మరియు శ్రీచక్రార్చనతో కలిపి మహాలక్ష్మి హోమంతో అది పూర్తి చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా అనునిత్యము అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రాలను ప్రత్యేక విధానంలో పారాయణ చేస్తూనే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎందువల్లనంటే రాబోయేటువంటి కొద్ది రోజులలో శివుడు 3వ నేత్రం తెరిస్తే ఎలా ఉంటుందో అటువంటి కొన్ని విధానాలుగా మనం ఇబ్బందుల్ని చూడబోతున్నాం. అటువంటి ప్రమాదాలు మనం చూడకుండా ఉండాలి అని అంటే మళ్ళీ అది అమ్మ ద్వారా అయ్యకి చెప్పించాలి. ఆయన అనుగ్రహంతో లయకారకుడు ఈశ్వరుడు, ఆ లయం అనేటువంటిది లేకుండా ఉండాలి అని ఎన్నో రకములైనటువంటి విధానాలు తీసుకొని సకల మానవుల యొక్క శ్రేయస్సును కోరి ఈ యొక్క విధానాన్ని ఇక్కడ ఆచరించడం జరిగింది. మరియు ఇక్కడి నుంచి కాసేపట్లో బయలుదేరి కాంచీపట్టణం వెళ్ళటం జరుగుతుంది. కాంచీపట్టణంలో కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చొని, అంటే ఆ అమ్మవారి దగ్గర కూర్చొని 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని ధ్యానించుకొని కనుక మనం కొన్ని మంత్రాలు పారాయణ చేసినట్లయితే ఎలాంటి ఆటంకాలైనా సరే నిర్వీర్యం అవుతాయి అనేటువంటిది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మాటది. అది దృష్టిలో ఉంచుకొని సాయంత్రానికి కాంచీపురానికి కూడా వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేసి పక్కన కూర్చొని అమ్మవారి మహామంత్రాలన్నీ కూడా పారాయణ చేసుకుంటూ రాబోయే అతి కొద్ది రోజులలో ఈ ప్రళయ విధ్వంసాన్ని ఎలాంటి ఉత్పత్తి లేకుండా నిర్వీర్యం చేయు తల్లి అనేటువంటి విషయంలో ఆమెకి తెలిపి ఆమె అనుజ్ఞ తీసుకొని స్వామివారికి కూడా చెప్పి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్రతో బయలుదేరటం జరిగింది. అందుకనే ఎక్కువ మందికి ఇక్కడికి రావడానికి కూడా మనం అవకాశాన్ని ఇవ్వలేదు. లైవ్ అందిస్తాము చూడండి, ఇక్కడికి రావడానికి అవకాశం లేదన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందువల్లనంటే ఒక ప్రక్రియ చేయటానికి వచ్చినప్పుడు 10 మంది వచ్చి కూర్చుంటే ప్రక్రియ అనేటువంటిది సవ్యంగా జరగలేదు. అది సవ్యంగా జరగాలి అనుకుంటే అందరూ చూసే ప్రయత్నం మినహాయిస్తే అక్కడికి వచ్చి కూర్చోవాలి అనే ప్రక్రియ ఉంటే అది సవ్యంగా జరగదు. అంటే రకరకాల సమాధానాలు ఉంటాయి, రకరకాల సందేహాలు ఉంటాయి. అవి మాట్లాడుతూ కూర్చుంటే మనం ముందుకు నడవలేము. కనుక అందరికీ లైవే అందిస్తామని చెప్పడం జరిగింది. సకల మానవాళి శ్రేయస్సును కోరి ధనానికే ఇంధనం అయినటువంటి మహాలక్ష్మి తల్లి, అందులోనూ శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి ఆ అమ్మవారి శ్రీచక్రాన్నే సింహాసనంగా చేసుకున్నటువంటి ఆ మహా తల్లికి నమస్కరిస్తూ ఎన్నో రకములైన ఉపచారాలతో అమ్మను మనం ఎందుకు పూజిస్తున్నాము అంటే రాబోయేటువంటి కొన్ని రోజులలో విధ్వంస ప్రళయాన్ని మనం చూడబోతున్నాము. అంటే ఈ రోజు వరకు నేను చెప్పలేదు ఆ మాట, ఎన్నో వీడియోస్ చేసినప్పటికీ కూడా. ఎందువల్లనంటే అర్థము కావాలి అంటే ఒక్కటేదైనా మనం చేసేటువంటి విధానాన్ని నిర్వర్తించి అక్కడ చెబితే అర్థమవుతుంది మినహాయిస్తే ఏదో జరుగుతుంది అంటే జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. మనకు ఉండేటువంటి అపరిమితమైనటువంటి ఆలోచన జరిగిన తర్వాత చూడటానికి ఏముండం, మనమే ఉండం, ఇంకా అందరం వెళ్ళిపోతాం. జరిగిన తర్వాత ఏమి ఉండదు. అటువంటి భయానక ప్రళయ విధ్వంసం అనేటువంటిది జరగకుండా ఉండాలి అని అంటే మనోశ్మశానం అయినటువంటి అరుణాచల క్షేత్రమే సంకల్పానికి మూలం. అంటే మన మనస్సులో ఉండేటువంటి మానసిక బాధలు కానీ అవి ఏవైనప్పటికీ కూడా నాయనా తండ్రి అని ఆయన తలుచుకోగానే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తాడు. అటువంటి క్షేత్రంలో వచ్చి కనుక మనం సంకల్పం చేసి ఆ సంకల్ప విధానంలో అనుసరించినట్లయితే సకల మానవాళి కూడా క్షేమంగా ఉంటారు అనే ఒక విధానంతో ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. గురువుగారు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులకి అంటే ఖచ్చితంగా మనం కలియుగంలో ఉన్నాం, మనుషులం కాబట్టి అంటే ఎలాంటి ఫలితం కలుగుతుందంటారు? ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి కొన్ని పరిహారాలు ఇమీడియట్గా మనకి రెమెడీస్ కావాలి, మరి ఎలాంటి పరిహారం ఉంటుందంటారు, ఎలాంటి ఫలితం ఉంటుందంటారు? పూర్వం 100 సార్లు ఇదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. భగవంతుడికి ఆరాధన చేసేటప్పుడు మనం ఏది కూడా కోరుకోవద్దు. భగవద్ ఆరాధననే ప్రధానంగా తీసుకుంటే మనం ఏది కోరుకోవాల్సిన అవసరం లేకుండా మన కోరిక ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. లోకమే సుభిక్షంగా ఉంటుంది అన్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళమే కదా మనం కూడా క్షేమంగా సుభిక్షంగానే ఉంటాం ఖచ్చితంగా, ఎలాంటి సందేహము లేదు. కానీ నాకు ఇది కావాలి అది కావాలి అనుకోని కనుక మనం కూర్చున్నట్లయితే ఖచ్చితంగా అవి మనకు నెరవేరవు. ఎందువల్ల నెరవేరవు అంటే మనం అనుకున్నట్టుగా జరగాలంటే మనం చేసేదంతా పుణ్యమే కావాలి. కూర్చోండి, భగవంతుడా నాకు ఎలాంటి పాపము నాకు తగలకుండా చూడు తండ్రి అని కూర్చుంటే ఆ పుణ్య ఫలాన్ని మనం ఖచ్చితంగా
సంప్రాప్తం చేసుకుంటాం. ఎందువల్లనంటే మానవ జీవిత మహేతిహాసమునందు సర్వ మానవాళియు కూడా మహాభారతంలో సదృశ ప్రజ్వలిత అగ్ని శిఖా సదృశ సమాన్వితుడైనటువంటి మార్కండేయ మహర్షి వారు చెప్పినట్టుగా ఆవేశపూరితులు, అల్ప బలులు, జ్ఞానం ఏమాత్రము లేనివారు, ఇటువంటి వారే పరిపూర్ణంగా కలియుగంలో ఉన్నారు. వారికి చెబితే అర్థము కాదు, ఏదైతే వద్దు అంటామో దాన్నే ఆచరిస్తారు మినహాయిస్తే ఏదైతే అనుసరించాలో దాన్ని అనుసరించరు. తద్వారా అనేక రకములైన పాపాలు, దోషాలు వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పి వారు ఏనాడో చెప్పారు. అటువంటి విధానాలు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా మనం వినం. కానీ వినకపోయినప్పటికీ కూడా మనం చేసేటువంటి ప్రక్రియల ద్వారా కొంతమందికి అయినప్పటికీ కూడా వారు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా పడేటువంటి కష్టాల నుంచి ఒక మోస్తరు బయట పడ్డారు అని వాళ్ళ మనస్సుకి అనిపిస్తే చాలు. ఏ భగవంతుడు మనల్ని కాపాడాడు ఖచ్చితంగా, కాబట్టి ఆ భగవంతుడికి మనం రుణపడి ఉండాలి అనేటువంటి ఆలోచన వారి మనస్సులో కలగాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఎవరిని కూడా మీరు ఈ సంకల్పం చెప్పుకోండి అని అనకుండా నిరామయంగా ఏది వద్దు, మనస్సుని ప్రశాంతంగా అట్టి పెట్టుకొని తండ్రి నీ ప్రీతి కొరకు ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నాను అన్నట్లయితే తండ్రి అని పిలిచాంగా కొడుకు ఏమి కావాలో భగవంతుడికి తెలుసు కనుక నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగింది మాత్రం ఆయన ఇవ్వడు కనుక నువ్వు ఏది అడగవద్దు అనే ఒక ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఇవాళ ఉదయం జరిగినటువంటి ఒక శ్రీచక్రార్చన చూసిన వారికి, సాయంత్రం జరగబోయేటువంటి చూసేటువంటి వారికి రేపటి నుంచి ప్రతినిత్యము 1 గంట సేపు నేను చేసేటువంటి ప్రక్రియని లైవ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చూసేటువంటి వారందరికీ కూడా వారు మానసికంగా ఎలాంటి దౌర్బల్యాన్ని అయితే అనుభవిస్తున్నారో, అది ఏ రకమైన ఇబ్బంది అయినా సరే, భార్యాభర్తలు కావచ్చు, అన్నాతమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, రుణబాధలు కావచ్చు, అనేక రకాలుగా అంటే ప్రశాంతతని ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో అది ఏదైనప్పటికీ కూడా ఆ విధానంలోంచి ఈ 21 రోజులలో వాళ్ళు మనశ్శాంతిని పొందుతారు. ఆ చూసిన వారు కూడా ఖచ్చితంగా ఆ రోజు నాడు అమ్మయ్య నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహము, ఈశ్వరానుగ్రహంతో ఇది చూడటం వలన, వినటం వలన నాకు నేను అనుభవిస్తున్నటువంటి కాస్త ఇబ్బందుల నుంచి నేను బయటపడ్డాను. కాబట్టి ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ఆ రోజు నమస్కారం చేసిన మిగిలినటువంటి పుణ్యం అంతయు కూడా అమ్మవారి చేస్తుందమ్మ. అటువంటివి దృష్టిలో ఉంచుకొని ఈ 21, 22 రోజుల పాటు అమావాస్య వరకు కూడా ఈ విధానాన్ని అనుసరించాలి. సర్వ మానవాళి కూడా క్షేమంగా ఉండాలి. కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, ఈ 3 అనేటువంటిది ఎప్పుడూ కూడా అపరిమితం, మితం అనేటువంటిది లేకుండా అపరిమితంగా ఉండాలి అని అంటే అది శ్రీచక్ర నవావరణార్చనకే మూలం, ధనానికి ఇంధనం కనుక ఈ రోజు నుంచి మొదలది అమావాస్య వరకు అనుదినము నడుస్తుందండి. ఖచ్చితంగా ఈ రోజుతో ఇవాళ మొదటి రోజు, చివరి రోజు ఎప్పుడు అని కాదు, ఈ రోజు నుంచి అమావాస్య వరకు అనునిత్యము ప్రతిరోజు నడుస్తుంది. చాలా సంతోషము. చాలా ప్రత్యేకంగా ఒక 21 రోజుల దీక్షని ప్రత్యేకించి నిర్వహిస్తున్నారు. అండ్ అంటే మొత్తం లోక సంక్షేమం కోరి ఈ కార్యక్రమం ఇలానే విజయవంతంగా 21 రోజులు అవ్వాలి. ఇది వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా 21 రోజుల్లోనే ఒక మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పారు కదా. చాలా సంతోషం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి, చూసారు కదా మరి శ్రీచక్రానికి పూజ అరుణాచల మహాక్షేత్రంలో మరి వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ శ్రీచక్ర అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.